హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కార్స్ అడ్డా కరీంనగర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీ ముందు తీసుకొచ్చిన వెహికల్ వచ్చేసి 2014 మోడల్ మారుతి సుజుకి వీడిఐ షిఫ్ట్ అండి. ఇది షిఫ్ట్ వీడిఐ 2014 మోడల్. ఈ వెహికల్ అయితే ఢిల్లీలో అవైలబుల్లో ఉందండి. రెండు తెలుగు రాష్ట్రాలకు కూడా ఎన్ఓసి ఇన్వాయిస్ అనేది అవైలబుల్లో ఉంటుంది. ఇది వెహికల్ పరంగా చూసుకున్నట్టయితే ఒక రెండు చోట్ల చిన్న స్క్రాచెస్ ఉన్నాయి. అంతమించి అయితే వెహికల్ పర్ఫెక్ట్గా ఉంది, చూసుకోవచ్చు. ఇది డీజిల్ వెహికల్. డీజిల్లో మనకైతే 20+ మైలేజ్ రావడం జరుగుతుంది. కంప్లీట్గా వెహికల్ అయితే పర్ఫెక్ట్గా ఉంది. ఇది రెండు తెలుగు రాష్ట్రాలకు ఎన్ఓసి ఇన్వాయిస్ అనేది అవైలబుల్లో ఉంటుంది, చూసుకోవచ్చు. 1,10,000 కిలోమీటర్లు అయితే తిరిగిందండి. ఇది టైర్లు చూసుకున్నట్టయితే ఫ్రంట్ రెండు టైర్లు వచ్చేసి 30% ఉన్నాయి, బ్యాక్ టైర్లు వచ్చేసి ఒక 60-70% ఉన్నాయి, చూసుకోవచ్చు. మీకు స్లో మోషన్లోనే చూపెడుతున్నాను వీడియోను. ఈ వెహికల్ అయితే షోరూమ్ ఎక్స్చేంజ్లో ఉంది కాబట్టి మనమైతే మీకు డైరెక్ట్ ఇప్పించడం జరుగుతుంది. కేవలం ఇది 2,80,000 రూపాయలు ఢిల్లీ ప్రైస్ అండి. నెగోషియబుల్ కాదు, ఫిక్స్డ్ ప్రైజు. మీరు ఎవరైనా లైవ్లో వచ్చిన వెహికల్ అనేది ఇప్పించడం జరుగుతుంది. లేదనుకుంటే ఫుల్ అమౌంట్ పే చేస్తే వెహికల్ అనేది మీకు డెలివరీ ఇవ్వడం జరుగుతుందండి. చూసుకోవచ్చు వెహికల్ రైట్ సైడ్ వ్యూ. రైట్ సైడు డోర్స్ కానివ్వండి, రన్నింగ్ బోర్డు, క్వార్టర్ ప్యానల్, ఫెండర్, పిల్లర్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి, చూసుకోవచ్చు. వెహికల్ రైట్ సైడ్ వ్యూ స్లో మోషన్లో చూపెడుతున్నాను. వెహికల్ అయితే చూసుకోవచ్చు. బ్యాక్ వచ్చేసి మంచి మిచిలిన్ టైర్స్ ఉన్నాయి, ఫ్రంట్ వచ్చేసి గుడ్ ఇయర్ టైర్స్ ఉన్నాయి. నడుస్తాయి టైర్లు, ఎలాంటి రిప్లేస్మెంట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఫ్రంట్ టైర్లు అయితే ఇంకొక 10,000 కిలోమీటర్ల వరకు అయితే నడుస్తాయండి. బ్యాక్ టైర్లు అయితే ఒక 40,000 కిలోమీటర్స్ వరకు అయితే డ్రైవ్ చేసుకోవచ్చు. కంప్లీట్గా వెహికల్ సరౌండింగ్ మొత్తం మీకు చూపెట్టడం జరిగింది. ఒకసారి మీకు చూసుకున్నట్టయితే ఈ వెహికల్కి అయితే 2 కీస్ కూడా అవైలబుల్లో ఉన్నాయి. 2 సెంట్రల్ లాకింగ్ కీసే, షోరూమ్తో నచ్చిన కీసే, చూసుకోవచ్చు. వర్కింగ్లో ఉన్నాయి. ఇది వెహికల్ అండి, చూసుకోవచ్చు. మరొకసారి చెప్తున్నాను, స్లో మోషన్లో చెప్తున్నాను. 2014 మోడల్, 1,10,000 కిలోమీటర్లు తిరిగింది, షోరూమ్ ట్రాక్ ఉంది. ఈ వెహికల్ ఢిల్లీలో అవైలబుల్లో ఉంది. 2014లో 9వ నెలలో ఈ వెహికల్ అయితే రిజిస్ట్రేషన్ కావడం జరిగింది. ఇది రెండు తెలుగు రాష్ట్రాలకు ఎవరికైనా కూడా ఎన్ఓసి ఇన్వాయిస్ అనేది ఇస్తాను. మీరు కొంతమంది అపోహ పడుతున్నారు, కొంతమందికి ఇక్కడ పనులు తెలియకనా మరి వాళ్ళతో కాకనా మిమ్మల్ని తప్పుదో పట్టిస్తున్నారు. మీకు ఏదైనా వెహికల్ 2013 వెహికల్ ఉన్నా కూడా ఎక్స్పైర్ అయిపోయి ఉంటే మీరు ఎలాంటి ఇబ్బంది పడకండి. నేను మీకు అనేది ఎన్ఓసి అనేది తీపిస్తాను. ఎందుకంటే కొంతమంది చెప్తున్నారని చెప్పేసి నాకు చాలామంది అడుగుతున్నారు. 2014 వెహికల్ తీసుకుంటే ఎన్ఓసి వస్తుందా రాదా అని సందేహపడుతున్నారు. అలా సందేహపడే వారి కోసం చెప్తున్నాను. ఒకవేళ మీరు వేరే వాళ్ళ దగ్గర తీసుకున్న ఎన్ఓసి అనేది మీకు ఇష్యూలో ట్రబుల్ ఉన్నా, నేనైతే మీకు 1 ఇయర్ లోపు ఎక్స్పైర్ అయిపోయిన 1 ఇయర్ లోపు వెహికల్కి అయితే ఎన్ఓసీలు అనేది మీకు నేను ఇప్పించడం జరుగుతుందండి. దానికి తగ్గిన అమౌంట్ ఏందో మీరు పే చేసుకుంటే. ఈ వెహికల్కి మీకు ఎన్ఓసీకి ఎలాంటి ఇబ్బంది లేదు. ఇది DL9C. మనం చూసుకున్నట్టయితే ఒక 4 నుంచి 6 వర్కింగ్ డేస్ లోపు ఎన్ఓసీ ఇష్యూ అవుతుందండి. ఎన్ఓసీ పరంగా ఎలాంటి ఇబ్బంది లేదు. రెండు తెలుగు రాష్ట్రాలకు ఇన్వాయిస్ కూడా మనం ఇవ్వడం జరుగుతుందండి, చూసుకోవచ్చు. ఇది వెహికల్ ఎక్స్టర్నల్ పరంగా అయిపోయింది. ఇక మనం ఇంటీరియర్ వ్యూ చూసిన 4 పవర్ విండోస్ వర్కింగ్లోనే ఉన్నాయి. డోర్లకు కూడా ఎలాంటి రస్ట్ లేదు, చూసుకోవచ్చు. మనకు సీట్ కవర్ అయితే ఒక డ్రైవర్ సైడ్ సీట్ అనేది కొంచెం స్క్రాచ్ ఉంది, మిగతా అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి. డాష్ బోర్డ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది, చూడొచ్చు. మనకైతే సోనీ మ్యూజిక్ సిస్టమ్ వేసుకోవడం జరిగింది. మనకైతే ఏసీ ఫంక్షన్ ఓకే ఉంది, స్టీరింగ్ ఫంక్షన్ ఓకే ఉంది, సస్పెన్షన్ కూడా ఓకే ఉంది, క్లచ్ కూడా ఓకే ఉంది, పికప్ కూడా మంచిగా ఉందండి. బ్యాక్ సైడ్ సీట్ కవర్లు అయితే బ్రహ్మాండంగా ఉన్నాయి, ఎలాంటి స్క్రాచెస్ లేవు, చూసుకోవచ్చు. మంచి షోరూమ్ సీట్ కవర్స్ అండి ఇవి, చూసుకోవచ్చు. రూఫ్ లైనింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది, రూఫ్లో కూడా ఎక్కడ కూడా ఎలాంటి స్క్రాచెస్ లేవు. ఈ వెహికల్ అయితే ఢిల్లీలో అవైలబుల్లో ఉందండి. మరొకసారి ప్రైస్ విషయానికి వస్తే వాళ్ళు చెప్తున్న ఫైనల్ ప్రైస్ 2,80,000 రూపాయలు. మా కమిషన్ అనేది 10,000 రూపాయలు అండి. ఈ వెహికల్ ఎవరికి కావాలనుకున్నా డిస్క్రిప్షన్లో ఉన్న కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి. మీకు టోకెన్ అమౌంట్ వేస్తే వెహికల్ అనేది హోల్డ్లో ఉంటుంది. మీరు 3 రోజుల 4 రోజుల టైం తీసుకొని వచ్చి వెహికల్కు ఫుల్ అమౌంట్ కట్టేసి వెహికల్ తీసుకొని వెళ్ళచ్చు. లేదా మీరు ఫుల్ అమౌంట్ కట్టినా మీ వెహికల్ అనేది ఈ మైనర్ ఇష్యూస్ అనేది ఇక్కడే తక్కువ బడ్జెట్లో అయిపోతాయి కాబట్టి చేపించి వెహికల్ అనేది మీకు బై రోడ్ అయితే బై రోడ్డు, మీరు కోరుకున్న విధానాన్ని బట్టి కంటైనర్ ద్వారా అయితే కంటైనర్ ద్వారా మీకు డెలివరీ ఏర్పాటు అయితే మనం చేయడం జరుగుతుందండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ కార్స్ అడ్డా కరీంనగర్ యూట్యూబ్ ఛానల్. నమస్తే, జై హింద్, సదా మీ సేవలో.